క్రిందటిసారి మోడీ సర్కార్ దాంట్లో 2 తెలుగు రాష్ట్రాల దాంట్లో ఒక విచిత్రమైన సమస్య ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌కి ప్రయారిటీ ఉండేది గాదు. కంప్లీట్‌గా తెలంగాణకి మాత్రమే ప్రయారిటీ వచ్చింది. అప్పుడు క్యాబినెట్ ర్యాంక్‌లో మంత్రిగా ఓ పక్కన కిషన్ రెడ్డి సహాయ మంత్రిగా, ఇటు పక్కన బండి సంజయ్ ఇద్దరు సహాయ మంత్రులు ఇచ్చారు వాళ్ళకి. ప్లస్ అక్కడే ఉన్నటువంటి డీకే అరుణకి అలాగే డీకే అరుణకి వైస్ ప్రెసిడెంట్‌గా, మరొక వైపున ఎవరైతే లక్ష్మణ్ గారికి జనరల్ సెక్రటరీతో పాటుగా ఓబీసీ మోర్చా హెడ్‌గా కూడా ఇచ్చుకొచ్చారు. అంటే దాదాపు 4 కీలక పదవులు అటొస్తే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఎవరికీ లేకుండా పోయింది. ఒక్క శ్రీనివాస్ వర్మకి మాత్రం సహాయ మంత్రి పదవి క్యాబినెట్‌లో వచ్చినట్టయింది. ఇప్పుడు జరిగినటువంటి నిన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించి జాతీయ స్థాయి కమిటీ 55 మందితో చేసినటువంటి దాంట్లో ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి మాధవ్, ఒక పక్కన రామ్ మాధవ్ వచ్చేటప్పటికి అందులో కీలకమైన పదవి పొందారు ఉపాధ్యక్షుడు. అట్లే పురంధేశ్వరి పొందింది. మరోవైపు విష్ణువర్ధన్ రెడ్డి ఓవరాల్‌గా అసలు అన్ని విభాగాలకి మధ్యన కోఆర్డినేటర్‌గా కూడా తన్నీమితుడు కావడం, ఇట్లాగే ఒక కీలకమైనటువంటి అడుగులు పడ్డాయి. ప్రధానమైనటువంటి పని జరిగిపోయింది. ఇన్ని పదవులు ఇక్కడ ఈసారి ఇటొచ్చినాయి. తెలంగాణకి ఉన్నటువంటి ఆ ఇద్దరికీ పోయింది. ఒక్క సంతోష్ జీకి మాత్రం మళ్ళీ పదవి వచ్చినట్టయింది. అయితే ఆయన తెలంగాణ కింద క్లెయిమ్ చేస్తారా లేకపోతే ఆంధ్ర కింద క్లెయిమ్ చేస్తారని తేలదు. ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన బీజేపీ నేతలు క్యాబినెట్లో రేపు నరేంద్ర మోడీ క్యాబినెట్ త్వరలో ఎక్స్పాండ్ అవుతుంది. అందులో భారీ అవకాశాలు తెలంగాణకి ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 3 ఏళ్ళు అవుతోంది ఎన్నికలు జరిగిపోయి. అక్కడ 2023లో జరిగినాయి కదా, ఇప్పుడు 26 దాదాపు ఈ డిసెంబర్ దగ్గరకు వచ్చేటప్పటికి 6 నెలలు ఇదే 3 ఏళ్ళు అయిపోద్ది. ఇక 2 ఏళ్ళే ఉంటుంది కాబట్టి కేంద్ర మంత్రులుగా ఎక్కువ మంది బీజేపీ వాళ్ళని తీసుకుని తద్వారా ఒక దూకుడుగా వెళ్తుందా అనేది చూడాలి. లేదా వీళ్ళలో వీళ్ళు కొట్టుకుంటున్నారు కాబట్టి ఓ పనిష్మెంట్ తరహాలో ఈ యాక్షన్ ఏమైనా తీసుకుంది అధిష్టానం అనేది రేపు మోడీ మంత్రివర్గ విస్తరణ తర్వాత తేలుతుంది.